హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిణిని. ఈరోజైతే మనం బాదం గమ్ జిగురు అదే సమ్మర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో ఇది బాదం గమ్ అంటారు, కటోరా అంటారు, గోంద్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ కూడా చేయండి. సో ఈ బాదం గమ్ అదే కటోరాని ఒక 4, 5, 6 పీసెస్ నేను తీసేసుకొని వాటర్ వేసేసి హోల్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇది రాత్రంతా నానితే మనకి జిగురుగాన ముద్దగాన వస్తుంది. సో అలాగే మనము సబ్జా గింజలను కూడా తీసేసుకొని మనం కొంచెం సేపు నానబెట్టి పక్కన పెట్టుకుంటే ఈ రెండు మిక్స్ చేసి తాగితే కనుక మనకి చాలా చలవ చేస్తుంది. ఇది సమ్మర్లోని వెరీ యూస్ఫుల్ డ్రింక్ ఫర్ హెల్త్ అండి. ఒంటికి చాలా చలవ చేస్తుంది, చాలా మంచి డ్రింక్ ఇది. మన చిన్నపిల్లలు కూడా తాగితే కనుక మనకి సమ్మర్లోని చాలా బాగుంటుంది. మనం అంటే కొబ్బరి బోండాలు, మజ్జిగలు ఇవన్నీ తాగే బదులు ఇది ఒక గ్లాస్ మనం డైలీ తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మన నైట్ అంతా నానబెట్టుకుని బాదం జిగురు ఇలా ఉంటుందండి, ముద్దగా జిగురుగా ఉంటుంది. సో మనం తర్వాత నానబెట్టుకున్న అలాగే సబ్జా గింజలు కూడా ఇలా నానిపోయి చాలా ఇది నానిపోయి ఇలా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని ఈ బాదం జిగురు కటోరా 2 స్పూన్స్ వేసేసుకొని అందులోని 2 స్పూన్స్ సబ్జా గింజలు కూడా తీసేసుకొని మనం ఏదైనా సరే 2 స్పూన్స్ అలా లెక్క ప్రకారం తీసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా ఫస్ట్ అయితే లైక్ చేయరు, కానీ మనం ఇలా తయారు చేస్తే కనుక పిల్లలు డెఫినెట్గా తాగుతారు. అలాగే ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది. సో 2 స్పూన్స్ అయితే సబ్జా గింజలు కూడా వేసేసుకున్నాను. అలాగే వాటర్ వేసేసుకున్నానండి. ఇది 1.5 కప్ వాటర్ తీసేసుకున్నాను. అలాగే పిల్లలకి కొంచెం కూల్గా ఉండాలని చెప్పి 3 ఐస్ క్యూబ్స్ అయితే నేను వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ కూడా వేసుకుంటే చాలా మంచిదండి. షుగర్ కూడా చాలా చలవ చేస్తుంది కాబట్టి 2 స్పూన్స్ షుగర్ అయితే నేను తీసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. సో ఎంతగా మనం మిక్స్ చేసుకుంటే బాదం గమ్ము మనకి చూస్తున్నారు కదా పీసెస్గా కనిపిస్తుంది. ఇక చూసారు కదా, అలా పీసెస్గా కాకుండా వాటర్లో అంతా ముద్ద అయిపోయేలాగా మనం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే హాఫ్ లెమన్ తీసేసుకొని నేను ఇందులో పిండేసుకుంటున్నాను. మనకి తాగినప్పుడు పుల్లగా ఉంటే కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా పిండేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకొని ఒక గ్లాస్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. సో బాదం గమ్ము సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే రెడీ అండి. సో ఇది మనం సమ్మర్లోని డైలీ 1 డే తాగితే కనుక చాలా యూస్ఫుల్ ఉంటుందండి మన హెల్త్కి. సో ఇలా చేసుకున్న బాదం గమ్ని మనం డైలీ సమ్మర్లో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.